తప్పు మీద తప్పు వరుసగా 100 తప్పులు చేశాడు శిశుపాలుడు. 100 వరకు తప్పుల్ని లెక్కపెట్టి అంతవరకు అవకాశం ఇచ్చాడు కృష్ణుడు. ఎందుకని? అది తెలియాలంటే శిశుపాలుని కథ తెలియాల్సిందే. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయి. శిశుపాలుడు చేది రాజ్యపు రాజైన దమఘోషుని కుమారుడు. శిశుపాలుని తల్లి సాత్వతి ఎవరో కాదు, శ్రీకృష్ణుని మేనత్త. అంటే శిశుపాలుడు శ్రీకృష్ణుని మేనత్త కొడుకు అన్నమాట. శిశుపాలుడు పుట్టినప్పుడు 4 చేతులు, నుదుటి మీద ఒక కన్నుతో కలిపి 3 కళ్ళతో పుట్టాడు. రూపం కాని రూపంతో పుట్టేసరికి తల్లిదండ్రులు అంతా భయపడిపోయారట. అప్పుడు ఆకాశవాణి, ఓ దంపతులారా, ఈ పిల్లాన్ని ఎవరెత్తుకున్నప్పుడు ఎక్కువగా ఉన్న కన్ను, చేతులు అదృశ్యం అయిపోతాయో వాళ్ళ చేతిలోనే తన ప్రాణాలు కోల్పోతాడని చెప్తుంది. ఇంకేముంది, అప్పటి నుంచి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి చేతికి శిశుపాలుని ఎత్తుకోమని ఇచ్చేవారు. వచ్చిన అందరూ ఎత్తుకున్నారు, అయినా శిశుపాలుని వికృతి రూపం పోలేదు. ఒకరోజు బలరామకృష్ణులిద్దరూ మేనత్తని చూడటానికి చేది దేశానికి వచ్చారు. అందరికీ ఇచ్చినట్టే శిశుపాలుని ఇచ్చి ఎత్తుకోమంది సాత్వతి. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే అదనంగా ఉన్న కన్ను అణిగిపోయి అదృశ్యం అయిపోయింది. అలాగే ఎక్కువగా ఉన్న 2 చేతులు కూడా మాయమైపోయాయి. కొడుకు వికృత రూపం పోయి మామూలు రూపం వచ్చినందుకు ఆనందపడాలో, మేనల్లుడి చేతిలోనే తన కొడుకు చావు ఉందని బాధపడాలో ఆమెకు అర్థం కాలేదు. మేనల్లుడి చేతిలో చావనున్నందుకు ఆందోళన పడింది. పరిపరి విధాలా శ్రీకృష్ణుని అర్థించింది. నా కొడుకుని నువ్వే కాపాడాలని వేడుకుంది. దానికి శ్రీకృష్ణుడు, నీ కొడుకు చేసే 100 తప్పుల వరకు మన్నిస్తానని, ఆ తర్వాత మాత్రం అతని మరణం నా చేతిలోనే ఉంది, కనుక నువ్వే నన్ను మన్నించాలని అన్నాడు. అందుకే శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు ఓర్చుకున్నాడు శ్రీకృష్ణుడు. కృష్ణుని వల్ల కానీ ఎవరి వల్ల కానీ ఎటువంటి దండన లేకపోవడంతో తనకు తిరుగులేదని విర్రవీగిన శిశుపాలుడు తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్న కాలం అది. ఆ దిగ్విజయ యాత్రలో చేది దేశానికి వచ్చాడు భీముడు. శిశుపాలుడు భీముణ్ణి ఆదరించాడు. యాగానికి అవసరమైన ధనం కూడా ఇచ్చాడు. తరువాత ధర్మరాజు సభకు వచ్చాడు శిశుపాలుడు. విదర్భ యువరాజు రుక్మి శిశుపాలుడికి చాలా సన్నిహితుడు. రుక్మి సోదరి అయిన రుక్మిణిని శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ రుక్మిణి మాత్రం కృష్ణున్నే వరించాలని రహస్యంగా కృష్ణుడికి ఉత్తరం రాసింది. దానితో కృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు. ఈ కారణంగా శిశుపాలునికి కృష్ణుడంటే ద్వేషం. తొలి అర్ఘ్యానికి అంటే మొదటిగా పూజా గౌరవానికి అర్హుడు శ్రీకృష్ణుడేనని భీష్ముడు చెప్పడంతో శాశ్వత శత్రుత్వంతో ఉన్న శిశుపాలుడు భీష్ముడిని తప్పుపట్టాడు. భీష్మ, కృష్ణుడు రాజే కాడు, ఇక రాజుల్లో గౌరవింపదగిన వాడు ఎలా అవుతాడు? ఇతడు వయసులో కూడా అందరికంటే పెద్దవాడు కాదు. ఇతని తండ్రి వసుదేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇతన్ని ఆచార్యునిగా భావించారా అంటే ద్రోణాచార్యుడు ఇక్కడ ఉండగా ఇది సరైన పనే కాదు. యుధిష్ఠర, స్వేచ్ఛ మరణం కలిగిన భీష్మ పితామహుడు ఉండగా మీరు కృష్ణుని ఎలా పూజించారు? శాస్త్రపారంగతుడైన వీరుడు అశ్వత్థామ ఎదుట కృష్ణుని పూజించడం ఎలా సమంజసం అవుతుంది? పాండవులారా, రాజాదిరాజైన దుర్యోధనుడు, భరతవంశానికి ఆచార్యుడైన కృపుడు ఉండగా వారందరినీ వదిలేసి కృష్ణుని పూజించే అనర్థానికి ఎలా పూనుకున్నారు? ఈ కృష్ణుడు పండితుడు కాడు, రాజు కాడు, ఆచార్యుడు కూడా కాదు. మరి మీరు ఏ కోరికతో ఇతన్ని పూజించారు? మీరు కృష్ణుడికే ప్రథమ పూజ చేయాలనుకుంటే ఈ రాజులను మమ్మల్ని పిలిచి ఇలా అవమానపరచకుండా ఉండాల్సింది. మేం భయం, లోభం కారణంగా మీకు కప్పం కట్టలేదు. ధర్మరాజు అసలు సిసలైన ధర్మాత్ముడు. ఇతడు చక్రవర్తి అయితే మంచిదే అనుకుని కప్పం కట్టాం. కానీ మీరు ఈ గుణహీనుడైన కృష్ణుని పూజించి మమ్మల్ని అందరినీ తిరస్కరిస్తున్నారంటూ కృష్ణుని వైపు తిరిగి, కృష్ణ, ఈ పాండవులు పనికిరాని పిరికి పందలు, దీనులు అని నేను ఒప్పుకుంటాను. వీరికి సరిగా తెలియకపోతే నీకైనా తెలిసి ఉండాల్సింది. నువ్వు ఎలా పూజకు అర్హుడవో. వీరు పిరికితనంతోనో మూర్ఖత్వంతోనో నీకు పూజ చేశారే అనుకో, అయోగ్యుడు అయిన నువ్వు ఎలా స్వీకరించావు అంటూ నిండు సభలో శ్రీకృష్ణుని నిందించడం ప్రారంభించాడు. ధర్మరాజుని దుయ్యబట్టాడు. దాంతో సహదేవుడితో సహా భీముడు ఉగ్రుడై లేస్తే భీష్ముడు వారించాడు. గొల్లవాడు పూజ్యుడెలా అవుతాడని శిశుపాలుడు నోటికొచ్చినట్టు మాట్లాడాడు. శిశుపాలుని మాటలు పూర్తి కాగానే కృష్ణ భగవానుడు అక్కడ ఉన్న వారందరినీ చూస్తూ గంభీరంగా, ఈ దురాత్ముడు నేను లేని సమయంలో ద్వారక నగరానికి నిప్పంటించాడు, భోజరాజుల్ని చంపాడు. నా తండ్రి యజ్ఞం చేయబోతుంటే అశ్వాన్ని దొంగిలించడమే కాదు, దాన్ని చంపేశాడు కూడా.
యాదవుడైన బబ్బురుని భార్యను మోహించి బలవంతంగా ఎత్తుకుపోయాడు. ఇన్ని జరిగినా నా మేనత్తకు ఇచ్చిన మాటను గౌరవించి నేను ఇంతవరకు సహించాను. ఇవాల్టితో 100 తప్పులు పూర్తయ్యాయి. మీ అందరి ముందే ఇతన్ని వధిస్తున్నాను అని కృష్ణుడు చక్రాయుధాన్ని స్మరించాడు. స్మరణ చేశాడో లేదో చక్రం అతని చేతిలో ప్రత్యక్షమైంది. ఆ సుదర్శన చక్రంతో అతని తలను ఖండించాడు. అందరూ చూస్తుండగానే వజ్రాయుధం చేత నరకబడిన పర్వతంలా అతడు నేల కూలిపోయాడు. శిశుపాలుని శరీరం నుంచి సూర్య సమానమైన తేజస్సు వెలువడి ఆ కృష్ణునికి నమస్కరించి అతనిలో లీనమైపోవడం చూసి అక్కడున్న రాజులంతా ఆశ్చర్యపోయారు. ఆగండి, వీడియో ఇంకా అయిపోలేదు. శిశుపాలుడు కృష్ణుడి చేతిలోనే ఎందుకు వర్ణించాల్సి వచ్చింది? అసలు శిశుపాలుని పూర్వజన్మ వృత్తాంతం ఏంటి? భూలోకంలో ఎందుకు పుట్టాడు అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.